అందరికీ నమస్కారం. పాస్టర్లందరికీ ఓట్లను గూర్చిన అవగాహన రావాలి. ఈనాడు పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను గూర్చి పోలీసు వారు సహకరించడం లేదు, లేదా పొలిటికల్ లీడర్స్ సహకరించడం లేదని బాధపడుతున్నటువంటి వారు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనమంతా ఒక ఓటు బ్యాంకుగా మారితే రేపు రాజ్యాధికారం దిశగా వెళ్ళొచ్చు, అక్కడ మన వాళ్ళకు న్యాయం జరిగించవచ్చు మన ఓట్ల ద్వారా. ఈ యొక్క అవేర్నెస్ అనేది క్రిస్టియన్ సమాజంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య మెల్లిమెల్లిగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. ఏ విషయాలు ఎలా ఉన్నప్పటికీ, బోధల విషయం కావచ్చు, మిగతా సిద్ధాంతాల విషయాలు కావచ్చు, ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఒకసారి వినండి మీరు కూడా. పని కట్టుకు నిలబడితే అలా నాలుగు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కదులుతాయి కదా. 1,00,000 ఓట్లు అంటే మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు, నెక్స్ట్ ఓటేయం అంతే కదా. ఎన్ని ఓట్లు లేకపోతే మనం కాదంటే ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి? ఓటు వేయొద్దు. ఎవరికి వేయద్దు? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి వేయద్దు. మనవాన్ని ఒక నిలబెట్టుకొని మనం ఓట్లు వేయాలి. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను 1,00,000 మందిని ఓటర్లను ఆపగలను, నేను 1000 మందికి వాళ్ళు ఓట్లు వేస్తారంటున్నారు. ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. ఇదే ఈనాడు జరిగినటువంటి పెద్ద నష్టం. ఇదే క్రిస్టియానిటీకి పొలిటికల్ పవర్ లేకపోవడానికి మెయిన్ కారణం ఇదే. 1,00,000 ఓట్లు దగ్గర పెట్టుకొని వాటిని ఇప్పటి వరకు వాటి మీద మనము ఒక ప్రణాళిక చేసుకోకపోవడం అనేది మనం చేస్తున్నటువంటి ఒక తప్పే ఇది. ఈ విషయంలో ఇప్పటికైనా అవేర్నెస్ పొందాల్సిన అవసరం ఉంది. ప్రతి పాస్టర్ ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిన్న ఒక వీడియో మాట్లాడుతూ చెప్పాను లైవ్లో, ఈనాడు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పాస్టర్ గారికి వాళ్ళందరూ 10 లక్షల ఓటర్లు. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా నీ మాట వినే వాళ్ళు 10,000 మంది ఉంటే 10,000 ఓటర్లు నీ దగ్గర ఉన్నారు. 1000 మంది ఉంటే 1000 ఓటర్లు, 100 మంది ఉంటే 100 ఓటర్లు నీ దగ్గర ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నన్న విషయం ఒకసారి వినండి పూర్తిగా. ఓట్లు అయిపోతే నా మట్టుకు నేను 1,00,000 ఓట్లు ఆపేయగలను. నా మట్టుకు నేను 1,00,000 ఓట్లు ఆపేయగలను అంటున్నాడు. ఆపాలి. ఎవరైతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయం, అజయ్ బాబు విషయం, ఇంకా ఇంకేదైనా కావచ్చు, భవిష్యత్తులో ఎదురయ్యే విషయాలు, వాటన్నిటి కొరకు సహకరించే నాయకులు కావాలంటే ఓటు బ్యాంకు ద్వారానే వాళ్ళు వింటారు. మా దగ్గర ఇన్ని ఓట్లున్నాయి అని చెబితేనే వాళ్ళు వింటారు, లేకపోతే వినరు పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా. ఈ విషయంలో ఇకనైనా ముందుకు రావాలి పాస్టర్లందరూ. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఇదే విధంగా పెద్ద పెద్ద పాస్టర్లు అనబడిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి. పాస్టర్స్ ఫెలోషిప్స్ మాట్లాడాలి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్గా, స్టేట్ కమిటీస్గా ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్ని కూడా ఓట్ల గురించి మాట్లాడాలి. మనమందరము కలిస్తే అనేక లక్షల ఓట్లను మనం క్యాప్చర్ చేయగలుగుతాము. లక్షల ఓట్లు ఉంటే అనేక మందిని మన పక్షంగా అసెంబ్లీ పార్లమెంటుకు పంపించుకోగలుగుతాం. ఈ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు? దీని గురించే ఈనాడు కేఏ పాల్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేను 2 సార్లు ఎంపీగా పోటీ చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. లేదా ఎవరైతే ఎవరికి ఆ టాలెంట్ ఉంటే అది, ఎవరికి అందులో రాణించగలిగితే వారు, ఎవరి ఆ కృపవరం కలిగి ఉంటే వారిని మనం ఎంకరేజ్ చేయాలి. సంఘాల లోపల పాస్టర్లు రాస్తుంటే పాస్టర్లు రండి, పాస్టర్లు రాలేకపోతే మీ చర్చిలలో ఉన్నటువంటి వారిని ప్రమోట్ చేయండి. లేదా ఒక నాయకుడు ఎవరైనా పర్వాలేదు, మంచి లీడర్ అయితే చాలు, మంచి సహకార గుణం ఉంటే చాలు. నా దగ్గర 1,00,000 ఓట్లున్నాయి, 10,000 ఓట్లున్నాయి, నీకు రేపు వేపిస్తాం, నువ్వు నా పక్షంగా ఉండాలంటే చచ్చినట్టు సహకరిస్తాడు. ఎందుకు సహకరించాడు? ఖచ్చితంగా నువ్వు 10,000 ఓట్లు అతనికి వేయించడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? కానే కాదు. ఒక్క ఓటు కొరకే వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారే. నువ్వు 10,000 ఓట్లు, 1000 ఓట్లు, 100 ఓట్లు నువ్వు ఒక పాస్టర్ గారు వేయించగలిగితే రేపు ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, ఎంపీలు అందరూ మీ పక్షంగా ఉంటారు. పాస్టర్లు ఈ విషయంలో ఒకసారి మీరు ఆలోచించండి. మీ దగ్గరకు వచ్చే ఆత్మలనుగా చూడకుండా విశ్వాసులను వాళ్ళు సామాజిక విషయంలో ఓటర్లుగా చూడండి, చర్చిలో ఆత్మలుగా చూడండి. సామాజిక విషయం వచ్చేసరికి ఓటర్లుగా చూస్తే ఆ ఓట్లను బట్టే నీకు రేపు గౌరవిస్తారు. పొలిటికల్ లీడర్స్ ఈనాడు వేరే వాళ్ళని గౌరవిస్తున్నారు, మమ్మల్ని గౌరవించట్లేదని కొంతమంది పాస్టర్లు మాట్లాడగా నేను విన్నాను. మిమ్మల్ని వాళ్ళు గౌరవించాలంటే నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయో అతనితో మాట్లాడి అతనికి వేయించు. లేదా నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయో చూపెట్టు వాళ్ళకి. అప్పుడు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు సమాజంలో. అప్పుడు నీకు చర్చి పర్మిషన్ తొందర వస్తుంది. నువ్వు ఏడా సువార్త ప్రకటించుకోవాలనుకున్న పర్మిషన్ తొందర వస్తుంది. నువ్వు చర్చి కట్టుకుంటే నీకు అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉండరు, ఎందుకంటే పొలిటికల్ లీడర్ అని పక్షంగా ఉంటాడు కాబట్టి. ఇదే విధంగా ఇలాంటి పరిస్థితి అందరూ రావాలి, అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అవేర్నెస్ రావాలి అందరికీ. మరొకసారి వినండి. నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ చెప్తున్నాను. నేను తక్కువ అంటే తక్కువ చెప్తున్నా. నా ఫాలోవర్స్ 1,00,000 ఉన్నారు. నేను ఒక్కడిని తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఆపేయగలను. పని కట్టుకుని నిలబడితే అలా 4 ఎంతమంది ఉన్నారు? పని కట్టుకొని నిలబడతా అంటున్నారు. పని కట్టుకొని నిలబడాలి. మేము పని కట్టుకొని నిలబడుతున్నాం. దేవుని సేవ చేస్తున్నాం, సామాజిక సేవ కూడా మేము చేస్తున్నాం. పని కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు.
ఇకనైనా ఇలాంటి ఉద్దేశంలోనికి ప్రతి పాస్టర్ రావాలి, ప్రతి బోధకుడు రావాలి, ప్రతి విశ్వాస రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి పాస్టర్కి మీరు షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ అందరికీ రావాలి. ఇదే మేము మొత్తుకుంటున్నాం ఎన్నో రోజులుగా. వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కదులుతాయి కదా. ప్రభుత్వాలను కదిలించే పని చేద్దామా వద్దా? పాస్టర్లారా మీరు మాట్లాడండి. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ చేస్తున్నది అదే కదా. దేశవ్యాప్తంగా పంజాబ్లో 3 సర్పంచ్లు గెలిచారు, జమ్మూలో 2 కౌన్సిలర్లు గెలిచారు, ఛత్తీస్గఢ్లో 3 సర్పంచ్లు గెలిచారు, ఒక జిల్లా పరిషత్ మెంబర్ గెలిచాడు. మనకు రాజ్యాధికారం దిశగా వెళితేనే అవతల వాడు భయపడతాడు, అవతల వానికి పొలిటికల్ పవర్ ఉంది, మనకు 0 పొలిటికల్ పవర్ ఉంది. ఇకనైనా ఈ విషయంలో ప్రతి పాస్టర్ ఆలోచించాలి. ప్రార్థనలు చేశారు, చెయ్యండి, కానీ అందరూ ఒక ఓటు బ్యాంకుగా మారడం కొరకు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎంత లేట్ చేస్తే అంత నష్టం జరుగుతుంది క్రైస్తవ సమాజానికి. గనక ఆలోచించండి. దేవుడు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు, ఓటు అనే హక్కు ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా. దానిని మీరు నిర్వీర్యం చేసినా, నిరుపయోగం ఉంచినా, దాన్ని పట్టించుకోకపోయినా దేవునికి మీరు దీని గురించి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. నేను అనుకుంటే 1,00,000 ఓట్లను తక్కువలో తక్కువ నేను ఆపగలను అన్నాడు. అయితే ఇలాంటి సామర్థ్యం ఇంకెంతో మంది దైవజనులకు ఉంది. పెద్ద దైవజనులు, చిన్న దైవజనులు ఉన్నారు, పెద్ద పాస్టర్లు, చిన్న పాస్టర్లు. ఒక్కొక్కరికి కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వారందరినీ కనుక ఓటర్లుగా మీరు కన్వర్ట్ చేయగలిగితే, ఓటర్లుగా కనుక వారిని మీరు ప్రోత్సహించగలిగితే, మనమే అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, సర్పంచ్లను నిలబెట్టుకోగలుగుతాము. మనము దర్జాగా సువార్త ప్రకటించుకోవచ్చు. అప్పుడు ఎవడు కూడా మీకు పర్మిషన్ ఉందా, చర్చ కట్టడానికి పర్మిషన్ ఉందా, సువార్త చేయడానికి పర్మిషన్ ఉందా అనేటువంటి ఇలాంటి తిప్పలు ఉండవండి. ఎందుకంటే అక్కడ అందరి గురించి ఆలోచించే నాయకుడు ఉంటాడు కాబట్టి. ఇకనైనా ఈ విషయంలో ప్రతి పాస్టర్ గారు మీరు మాట్లాడండి, స్పందించండి. మీ దగ్గర 10 ఓట్లు కూడా లేవా పాస్టర్ గారు? 1000 ఓట్లు లేవా? 100 ఓట్లు లేవా? ఎంతో మంది లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లను మీ దగ్గర పెట్టుకోండి. రాజకీయ నాయకులు మీ దగ్గరికి దిగొస్తారు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు, ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు. నువ్వు పిలిచిన ప్రతి ఫంక్షన్కి వాళ్ళు వచ్చి వాళ్ళే అన్నీ ఉండి దగ్గరుండి నీకు లీగల్గా ఎలాంటి దాడి జరగకుండా, ఈగ నీ మీద వాలకుండా చూసుకుంటారు. నీ ఓట్లను వాళ్ళకి ఇవ్వు. ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవడానికి నువ్వు సహకరించు. ఓ దైవజనుడా, ఓ పాస్టర్ గారు, ఓ క్రిస్టియన్ యూత్, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఒక్కరు 1,00,000 ఓట్లను ఆపగలిగితే, వేయించగలిగితే, ఎవరి సామర్థ్యం వారిది, ఎవరి స్థాయిలో వారు ఆ విధంగా ఓట్లు వేయించుకోగలిగితే రేపు భవిష్యత్తులో మంచి సమాజాన్ని చూడగలుగుతాం. ఇంకా గొప్ప సేవ, ఎక్కువ సేవ చేయగలుగుతాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని, ఆలోచించి తప్పక మీ కామెంట్ తెలియచేయండి. ఇది ప్రతి పాస్టర్ గారికి మీరు షేర్ చేయండి. అందరికీ నమస్కారం.